అలసిన మనసుకు, తనువుకు నిద్ర ఒక వరం. నిద్రలో శరీరానికి తగినంత విశ్రాంతి కలుగుతుంది. కలతపడ్డ మనసు కుదుటపడుతుంది. అలాంటి నిద్రకు దూరమైతే మరుసటి రోజు ఫ్రెష్గా ఉండదు. అలాంటి నిద్రకు దూరం చేసే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జంక్ ఫుడ్ మన ఆహారంలో త్వరగా లభ్యమై మార్కెట్లో తేలికగా దొరికే జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం తప్పనిసరిగా చెడు అలవాటు. ఇందులో ఉండే రిఫైన్డ్ పిండి పదార్థాల వల్ల డయాబెటీస్ వంటి అనేక సమస్యలు రావచ్చు. దీనివల్ల కలిగే ఎలర్జీల కారణంగా నిద్ర దూరం కావచ్చు. కాబట్టి ఇది మంచి అలవాటు కానే కాదు. టీ. థయానినిన్ అనే అమైనో యాసిడ్ అనేది మెదడుకు ప్రేరకంలా పనిచేస్తుంది. అన్ని రకాల టీలలోనూ ఇది ఉంటుంది. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు ఏ రకమైన టీ అయినా తాగకపోవడం మేలు. కాఫీ. ఇందులోని కెఫిన్ అనే పదార్థం మెదడును ఉత్తేజపరుస్తుంది. దాంతో నిద్ర దూరం అవుతుంది. కాబట్టి నిద్రపోవడానికి ముందు కాఫీ తాగకుండా ఉండడమే మేలు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిని నిద్రలేమి బాధిస్తుంది. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే ఆహారం గురించి తెలుసుకుంటే ఆరోగ్యకరమైన మంచి నిద్రను పొందొచ్చు. మరి ఆహారం ఏంటో తెలుసుకుందామా? పాలు. దీన్ని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. అన్ని పోషకాలతో పాటు ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీనివల్ల మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం మరీ ఎక్కువగాను మరీ చల్లగాను లేకుండా ఉండే గోరువెచ్చని పాలను నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవడం మేలు. ఇది స్వాభావికమైన స్లీపింగ్ పిల్. సింపుల్ కార్బోహైడ్రేట్స్. భోజనం తర్వాత కాస్త మగతగాను నిద్రపడుతున్నట్లుగాను అనిపించడం చాలామందికి తెలిసిందే. కార్బోహైడ్రేట్స్ తీసుకున్న తర్వాత వాటి నుంచి శక్తిని తయారు చేసేందుకు నిద్ర వస్తుంటుంది. అందుకే భోజనం తర్వాత నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే సింపుల్ ఓట్ మీల్, వరి లాంటి మిగతా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది. ఇందులోని మెలటోనిన్ అనే పదార్థం కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు మెదడులోని నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే రసాయనాన్ని ప్రేరేపించడమే దీనికి కారణం. దీంతో పాటు విటమిన్ సి, పాళ్ళు ఎక్కువగా ఉండే బొప్పాయి, అనాస, నిమ్మజాతి పండ్లు సహజమైన రాత్రి నిద్రను కలుగజేస్తాయి. అలాగే సెలేనియం ఎక్కువగా ఉండే చేపలు, బాదం లాంటి నట్స్ ఆరోగ్యకరమైన నిద్రను కలుగజేస్తాయి. అరటిపండు. మెగ్నీషియం, పొటాషియం హెచ్చు మోతాదులో ఉంటాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. అరటిపండు నిద్రిస్తున్నప్పుడు రక్తపోటును కూడా నియంత్రించగలుగుతుంది. అరటిపండులో నీటి శాతం కంటే ఘన పదార్థం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావడంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా వాడుకోవచ్చు. అరటిపండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విష పదార్థాలు, టాక్సిన్స్ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే బాగా నిద్రపడుతుంది. తేనె, పాల మిశ్రమం నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. బాగా నిద్రపోవాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి. గోరువెచ్చని పాలలో తేనె కలిపి అంతర్గతంగా బాడీ టెంపరేచర్ను పెంచుకోవాలి. ఇది శరీర విశ్రాంతికి తోడ్పడుతుంది. తేనెలో ఉండే అమినో యాసిడ్స్ మంచిగా నిద్రపోయేందుకు తోడ్పడతాయి. అవిసె గింజలు. అవిసె గింజల్లో నిద్రను కలిగించే ట్రిప్టోఫాన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. నిద్ర మాత్రమే కాక అవిసె గింజలు నిద్రను దూరం చేసే ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. ఉడికించిన గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. నిద్రపోయే ముందు గుడ్డు తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపడుతుంది. ఎక్కువసేపు నిద్రపోయేందుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్ళు. పొటాషియం, మెగ్నీషియం ఈ నీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కండరాలను ఉత్తేజితం చేస్తాయి. అలానే కొబ్బరి నీళ్ళలోని విటమిన్ బి ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకోవడానికి 2 గంటల ముందు ఈ నీళ్లను తాగడం మంచిది. సబ్జా గింజలు. వేసవి తాపాన్ని తీర్చే సబ్జా గింజలు ఒత్తిడిని దూరంగా చేసి నిద్ర పట్టడానికి దోహదం చేస్తాయి. ఈ గింజల్ని
ఉడికించి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి. మరుసటి రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు నీళ్ళలో కలుపుకొని తాగితే మంచిది. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు ఈ చెప్పబోయే జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర పట్టేందుకు అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పెంపొందించుకోవాలి. అంటే క్రమబద్ధంగా ఒకే వేళకు నిద్రపోవడం, ఉదయం మళ్ళీ వేళకు నిద్రలేవడం వంటివి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగాను మరీ వేడిగా కాకుండా ఉండాలి. నిద్రపోతున్న సమయంలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ఈ మసక చీకట్లోనే నిద్ర వచ్చేందుకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదలవుతుంది. వెలుతురు ఎక్కువగా ఉంటే ఇది వెలువడదు. అందుకే నిద్రపోవాలనుకున్న వారు కొంతమంది ఏదైనా కళ్ళపై కప్పుకుంటారు. పొగ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రాత్రిపూట భోజనం త్వరగా చేయండి. కడుపు నిండుగా తినకండి. నిద్రకు ముందు టీవీలో ఉద్విగ్నత, ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలు, సీరియళ్ళు చూడొద్దు. వీలైతే బెడ్రూమ్లో టీవీ లేకుండా చూసుకోండి. బెడ్రూమ్ను కేవలం నిద్ర కోసమే ఉపయోగించండి. దాన్ని వర్క్ ప్లేస్గా మార్చవద్దు. రాత్రి వేళ మంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపైనా పగటి వెలుగులో గడపాలి. మసక వెలుగులు ఉన్న రూమ్లలో గడపడం తగదు. నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినండి. రణగొణ ధ్వనుల్లాంటి మ్యూజిక్ వద్దు. నిద్రకు ముందు కొన్ని రకాల పుస్తకాలు చదివితే నిద్ర వస్తుంది. కానీ అందులో ఉత్కంఠకు గురిచేసే ఆసక్తికరమైన విషయాలున్న పుస్తకాలు చదవవద్దు. కేవలం నిద్ర పట్టడానికి ఉపకరించేలా మాత్రమే మీ పుస్తక పఠనం ఉండాలి. బెడ్రూమ్లో ఆహ్లాదకరమైన లైట్ మ్యూజిక్ వినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులుండి వాటి కోసం మందులు ఉపయోగించే వాళ్ళు డాక్టర్ సలహా మేరకు వాటిని పగటిపూట వాడేలాగా మార్పు చేసుకోవచ్చు. ఇక నొప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టర్ను సంప్రదించి వాటికి సంబంధించిన మందులు వాడాలి. వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. అయితే వాటిని ఉదయం పూట చేయడం మంచిది. ఒకవేళ ఉదయం పూట వీలు కాకపోతే రాత్రి మాత్రం నిద్రపోయే ముందు తీవ్రమైన వ్యాయామాలు చేయవద్దు. నిద్రకు ముందు చేసే తీవ్రమైన వ్యాయామాలు ఒక్కోసారి నిద్ర పట్టకుండా చేయవచ్చు. మంచి నిద్ర పట్టడానికి ఇంతకు ముందు చెప్పిన మంచి అలవాట్లను స్లీప్ హైజీన్ నిర్వహణగా పేర్కొంటారు. ఈ స్లీప్ హైజీన్ను నిత్యం ఆచరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. చివరగా, అరచేతిలో ఇమిడిపోయే చిన్న సెల్ ఫోన్ మీ గాఢ నిద్రను దూరం చేస్తుంది. సెల్ ఫోన్ను పడుకునే ప్రదేశానికి దూరంగా పెట్టండి లేదా సైలెంట్ మోడ్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీ జీమెయిల్లో పొందాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ కుమార్ యార్లగడ్డ.